భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై దాడి చేసింది గుత్తికోయ మహిళ. రాసగానిగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ భూమిలో చెట్లను నరికేసి అక్రమంగా సాగు చేస్తున్న పోడు భూములను పరిశీలించేందుకు వెళ్లారు ఫారెస్ట్ అధికారి. దీంతో గుత్తికోయకు చెందిన మడవి అనే మహిళ ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మిపై దాడి చేసి గాయపరిచింది. ఘటనపై ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై దాడి చేసింది గుత్తికోయ మహిళ. రాసగానిగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ భూమిలో చెట్లను నరికేసి అక్రమంగా సాగు చేస్తున్న పోడు భూములను పరిశీలించేందుకు వెళ్లారు ఫారెస్ట్ అధికారి. దీంతో గుత్తికోయకు చెందిన మడవి అనే మహిళ ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మిపై దాడి చేసి గాయపరిచింది. ఘటనపై ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో మహిళా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై దాడి చేసింది గుత్తికోయ మహిళ. రాసగానిగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ భూమిలో చెట్లను నరికేసి అక్రమంగా సాగు చేస్తున్న పోడు భూములను పరిశీలించేందుకు వెళ్లారు ఫారెస్ట్ అధికారి. దీంతో గుత్తికోయకు చెందిన మడవి అనే మహిళ ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మిపై దాడి చేసి గాయపరిచింది. ఘటనపై ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.